నేనొక నటుణ్ణి. చమ్కీల బట్టలేసుకొని, అట్టకిరీటం పెట్టుకొని, చెక్కకత్తి పట్టుకొని, కాగితం పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తి నేను. కాలాన్ని బంధించి శాసించే నియంతను నేనొక నటుణ్ణి. నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచన సంద్రంలో ముంచేస్తాను. హరివిల్లుకు ఇంకో 2 రంగులు వేసి నవరసాలు మీకిస్తాను. నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బతుకుతుంటాను. నేనొక నటుణ్ణి. నాది కాని పాత్రల కోసం వెతికే విట్టుణ్ణి. నేను కాని పాత్రల కోసం వేసే నటుణ్ణి. నేనొక నటుణ్ణి. సగానికి జీవిస్తాను, యుగాలకు మరణిస్తాను, పోయినా బతికుంటాను. నేనొక నటుణ్ణి. గతానికి వారధి నేను, వర్తమాన సారథి నేను, రాబోయే కాలానికి రాయబోయే చరిత్ర నేను, పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేనొక నటుణ్ణి. లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాన్ని, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారపోని, ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మోస్మి. అసలు ఉన్నానా లేనా తెలియని ఆఖరి మనిషిని నేనొక నటుణ్ణి. పిడుగుల కంఠాన్ని నేను, అడుగుల సింహాన్ని నేను, నరం నాట్యమాడి నటరాజు రూపాన్ని నేను, ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేనొక నటుణ్ణి. అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి. కానీ 9 తలలు ఉన్న నటరావణుని నేను. నింగి నేల 2 అడుగులైతే 3వ పాదం మీ మనస్సులపై మోపే వామనుణ్ణి. మీ అంచనాలు దాటే ఆజాను బాహుణ్ణి, సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుణ్ణి. నేనొక నటుణ్ణి. అప్సరసల ఇంద్రుణ్ణి, అందుబాటు చంద్రుణ్ణి, అభిమానుల దాసుడిని, అందరికీ ఆప్తుడని, చప్పట్లనే భోంచేస్తూ, ఏలన్నే శ్వాసిస్తూ, అనుక్షణం జీవించు అల్ప సంతోషిని నేను. తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుడి నేను. చివరి శ్వాస వరకు నటనే ఆశ నాకు. నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు. మావయ్య, మీరేమంటున్నారు? చూడండి మావయ్య, మీరన్నట్టుగానే ఫారెన్ మానేసి ఇక్కడ ఎక్కడో ఉద్యోగం చేసుకున్నాం అనుకోండి, ఏదో గుమస్తా ఉద్యోగం చేస్తే ఓ 25,000 శాలరీలు వస్తాయి. అదే విదేశాలు కూడా వస్తాయి, కానీ అవి డాలర్లు. అంటే 25,000 డాలర్లు అంటే మనకి ఇక్కడ 25,000 ఎలాగో అక్కడ 20 లక్షలు. 25,000 ఎక్కడా, 20 లక్షలు ఎక్కడా? మావయ్య, ఇదంతా నా తప్పే మావయ్య. గీత కూడా మీలాగే ఆలోచించేది. తను విదేశాలకి వెళ్ళను అన్నా కానీ నేనే డాలర్ మోజులో పడి తను వెళ్ళడానికి కారణమయ్యాను. మావయ్య, ఆనాడు రాముడు మాయాలేడి వల్ల పడి సీతకు దూరమయ్యాడు. అది భగవత్ సంకల్పం. కానీ ఈనాడు ఈ మాయా డాలర్ల మోజులో పడి మనం గీతని కోల్పోయాం మావయ్య. ఇది నా స్వయంకృత అపరాధం మావయ్య. నన్ను క్షమించు మావయ్య. ఇంతకీ మన పక్క వీధిలో ఉన్న పెద్ద మనిషి ఎవరో వస్తున్నా అన్నావు కదా, ఎవర్రా ఇంతకీ? పరందమ్మయ్య, పక్క వీధి తెలిగా మన ఏరియానా? కొంప ముంచారా? ఒరే, నీ పాపాల పరందామి కూతురు నా లిస్టులో అమ్మాయే. ఒక్క నిమిషం ఆగరు. పేరు తుమ్ము. తుమ్ము, అది ముద్దు పేరు. అసలు పేరు తమన్నా. తమన్నా అంటే హీరోయిన్ తమన్నా కాదు రో, ఈ తమన్నా వేరు. ఎత్తు 4 అడుగులు చిల్లర, రంగు నలుపు, వయసు 18 సంవత్సరాలు 4 మాసాల. ఈ రోజుతో కలుపుకొని 7 రోజులు. ఆ కళ్ళకి పెద్ద పెద్ద షోడాబుడ్డి కళ్ళద్దాలు. ఇవి తప్పించి అమ్మాయి బేషుగ్గా ఉంటుందిరా అన్నట్టు చెప్పడం మర్చిపోయిన రోయ్. పాపం పాప నవ్వుతూనే కానీ తెలియదురా పాపకి ఎత్తు వల్లని. దిస్ ఈజ్ మై రీసెంట్ స్టోరీ నౌ.